నాకు రాముడు ఒకడు భరతుడు ఒకడు కాడే. భరతుడు రాముడు నాకు రెండు కళ్ళు. రాముడు పట్టాభిషేకం పొందితే ఇంకా అంతకన్నా సంతోషించడానికి ఏముంటుంది? నన్ను ఒక తల్లిలా చూస్తాడు. ఇంత మంచి మాట చెప్పావు, రాజు చేస్తున్న మంచి పనికి నేను ఎంతో ప్రసన్నురాలని అయ్యాను అంటే కైకమ్మ స్వభావత మంచిది. కానీ అంత మంచిదాన్ని కూడా నాశనం చేసేస్తున్నది పక్కన చేరింది. అయితే దోషం ఎక్కడొచ్చిందంటే వినడానికి ఆమె సిద్ధపడింది, అందుకు పాడు చేయగలిగింది మందర. కాబట్టి ఇదిగో ఈ ఆభరణం బహుమానంగా తీసుకోండి. ఆ ఇచ్చిన ఆభరణాన్ని విసుగ్గా తీసి పక్కన పారేసి, నువ్వు ఏమనుకుంటున్నావు? నీకు ఎంత ఆపద వస్తోందో తెలియకుండా రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం అంటే నాకు ఆభరణం ఇస్తావా, బహుమానం ఇస్తావా అంది. ఎందుకు బెంగ పెట్టుకుంటావే? రాముడు 100 సంవత్సరములు పరిపూర్ణాయుర్దాయంగా రాజ్య పరిపాలన చేసిన తర్వాత సమీపంలో పుట్టినవాడు కాబట్టి భరతుడు రాజు అవుతాడు. కాబట్టి భరతుడు రాజు కాలేదని బెంగ పెట్టుకోవడానికి ఏముంది? నువ్వేమీ బెంగ పెట్టుకోకండి అనగానే శక్తివంతమైన బాణములను ఎలా తీస్తారో కౌసల్యా హృదయాన్ని గ్రహించింది. రాముడు గుణములున్నవాడు, రాముడి తర్వాత భరతుడు రాజు అవుతాడంటోంది. దశరథుడు మంచి పని చేశాడంటోంది. దశరథుడు మంచివాడు కాడు, మోసగాడని నిరూపించాలి. రాముడు తనకి ప్రమాదం తీసుకొస్తున్నాడని నమ్మించాలి. భరతుడు వంచింపబడుతున్నాడని తెలియాలి. తాను తీవ్రమైన అవమానములకు గురి కాబోతోందని తాను నిర్ణయానికి రావాలి. దీనికి తగినట్టు నేను మాట్లాడాలి ఇప్పుడని ప్రణాళిక వేసేసుకుంది మనసులో.